నమస్కారం. PSSM సమాచారానికి స్వాగతం. నా పేరు శృతి. ముందుగా హెడ్లైన్స్. బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారిచే వివరించిన 18 పిరమిడ్ ఆదర్శ సూత్రాలను తూచా తప్పకుండా పాటిస్తున్న ధ్యాన దంపతులు. ధ్యానం ద్వారా విద్యార్థులకు కలిగే లాభాలను వివరిస్తూ ధ్యాన ప్రచారం చేస్తున్న శ్రీ నల్లా గంగారెడ్డి గారు. పలు చోట్ల విస్తృతంగా నిర్వహిస్తున్న 108 రోజుల ఇంటింటి ధ్యాన తరగతులు, 108 రోజులు శాకాహార ర్యాలీలు. విజయవాడ బాల పేరంటాలమ్మ గుడిలో 6 గంటల పాటు నిరంతరాయంగా జరిగిన అఖండ ధ్యానం. మన వాస్తవానికి మనమే సృష్టికర్తలం అంటున్నారు సీనియర్ పిరమిడ్ మాస్టర్ శ్రీ సాయిలు గారు. బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారి దివ్య ఆశీస్సులతో శరణం సత్యనారాయణరావు గారు, శ్రీమతి శ్యామలాదేవి గారు వారి ఆధ్యాత్మిక ప్రయాణాన్ని వివరిస్తూ పుస్తకాన్ని రచించారు. శరణం దంపతుల ఆత్మ ఉన్నతి అనే పేరుతో రచించిన ఈ పుస్తకంలో వారు ధ్యానం మొదలు పెట్టక ముందు వారి జీవిత విశేషాలను, ధ్యానం మొదలు పెట్టిన తరువాత వారు ఏ విధంగా ఆత్మ ఉన్నతిని పొందారో సవివరంగా తెలియజేశారు. ధ్యానం చేయటం ద్వారా మనమంతా మరో జన్మ ఎత్తుతామని, మన యొక్క పాత అనుభవాలను, మూఢనమ్మకాలను తొలగించుకుంటామన్నారు. విశాల భావాలతో విస్తారంగా అభివృద్ధి చెందుతామని తెలిపారు. వాసవి పిరమిడ్ ధ్యాన కుటుంబ సభ్యులు అందరూ కలిసి గురువారం సాయంత్రం ఈ ఆధ్యాత్మిక దంపతులకు ఆత్మీయ సత్కారం చేశారు. పితామహ పత్రిజీ గారు తెలిపిన పిరమిడ్ 18 ఆదర్శ సూత్రాలలో ఒకటైన ధ్యానులందరూ వారి అనుభవాలను తప్పకుండా పుస్తక రూపంలో అందించాలి అన్న విషయాన్ని వీరు ఆచరించి అందరికీ ఆదర్శంగా నిలిచారన్నారు. ఈ సందర్భంగా వారిరువురిని సత్కరించుకోవటం ఎంతో ఆనందంగా ఉందని అన్నారు. స్థానిక పిరమిడ్ మాస్టర్లు అధిక సంఖ్యలో ఈ ఆనందోత్సవ వేడుకలో పాల్గొన్నారు. తర్వాత ఈ కార్యక్రమంలో ధ్యానం, సజ్జన సాంగత్యం కూడా జరిగింది. నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ పట్టణంలో ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాలలో ఉచిత ధ్యాన శిక్షణ తరగతిని నిర్వహించారు. సీనియర్ పిరమిడ్ మాస్టర్ నల్లా గంగారెడ్డి గారి ఆధ్వర్యంలో ఈ ధ్యాన శిక్షణ తరగతులు అద్భుతంగా జరిగాయి. ఇందులో భాగంగా ధ్యానం యొక్క విశిష్టతను విద్యార్థులకు అద్భుతంగా వివరించారు. ప్రతిరోజు క్రమం తప్పకుండా ధ్యానం చేయటం వల్ల జ్ఞాపక శక్తి పెరుగుతుందని, ఏకాగ్రతతో పాటు బుద్ధి కుశలత అలవడుతుందని, ఆత్మవిశ్వాసం పెరిగి విద్యార్థులు ప్రతి రంగంలో రాణిస్తారని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపల్తో పాటు అధ్యాపకులు కృష్ణవేణి, స్వాతి, వనిత గారు ఎంతో ఉత్సాహాన్ని కనబరిచారు. ఈ ధ్యాన శిక్షణ తరగతులలో అధిక సంఖ్యలో విద్యార్థులు హాజరయ్యే విధంగా ప్రోత్సాహాన్ని అందించారు. ఉమ్మడి పాలమూరు జిల్లా కల్వకుర్తిలో 108 రోజుల ఇంటింటి ధ్యానం కార్యక్రమం 55 రోజులు పూర్తి చేసుకుని 56వ రోజుకు చేరింది. ఈ సందర్భంగా సీనియర్ పిరమిడ్ మాస్టర్ శ్రీమతి శ్రీలత గారింట్లో సామూహిక ధ్యానాన్ని నిర్వహించారు. ధ్యానం ద్వారా మానసిక ప్రశాంతత ఏర్పడుతుందని, సంపూర్ణ ఆరోగ్యం లభిస్తుందని, జ్ఞాపక శక్తి పొందడంతో పాటు ఆధ్యాత్మికంగా ఎంతో ఎదుగుతామని కార్యక్రమ నిర్వాహకులు తెలిపారు. జంటి నగరాల్లో నిర్విరామంగా కొనసాగుతున్న 108 రోజుల 108 ప్రాంతాలు శాకాహార ర్యాలీలు 53 రోజులను పూర్తి చేసుకుంది. భాగ్యనగర్ ఆధ్వర్యంలో విశ్వశాంతికై ధ్యానమిత్రులంతా కలిసి నిర్వహిస్తున్న ఈ ర్యాలీ 53వ రోజుకు చేరుకుంది. కిష్మిత్పూర్, రాజేంద్రనగర్ పరిసర ప్రాంతాల్లో ఎంతో ఘనంగా నిర్వహిస్తున్నారు. సీనియర్ పిరమిడ్ మాస్టర్ మహేష్ గారి ఆధ్వర్యంలో జరిగిన ఈ ర్యాలీలో వారు మాట్లాడుతూ, ర్యాలీలో ఎంతో ఉత్సాహంగా పాల్గొని విజయవంతంగా ముందుకు నడిపించిన ధ్యానమిత్రులందరికీ ధన్యవాదాలు తెలియజేశారు. విజయవాడ ప్రసాదం పాడులోని బాల పేరంటాలమ్మ గుడిలో 6 గంటల పాటు నిరంతరాయంగా ధ్యాన శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. సీనియర్ పిరమిడ్ మాస్టర్ వంశీ కిరణ్ గారు అక్కడికి విచ్చేసిన ధ్యానమిత్రులందరినీ కూడా ఉద్దేశిస్తూ శ్రద్ధ అనే అంశంపై అద్భుతమైన సందేశాన్ని అందించారు.
శ్రద్ధ ఉన్న చోటే ఆత్మజ్ఞానం అలవడుతుందని, ప్రతిరోజు క్రమం తప్పకుండా ధ్యానం చేయటం ఉత్తమమని, తద్వారా శ్రద్ధాశక్తులు పెరుగుతాయని, దానితో పాటు తలపెట్టిన ప్రతి కార్యం విజయవంతమవుతుందని ఈ సందర్భంగా తెలియజేశారు. ద్వారకామాయి పిరమిడ్ కేర్ సెంటర్లో నిర్వహిస్తున్న విజయవాడ వాస్తవ్యులు శ్రీ సుబ్బారావు గారు, కాత్యాయని గార్ల ఆధ్వర్యంలో ఈ అఖండ ధ్యాన శిక్షణ తరగతులు అద్భుతంగా కొనసాగాయి. ధ్యానం యొక్క ఆవశ్యకతను గురించి తెలుసుకుని ఆచరించాలని, కొత్తగా పలువురు ఈ కార్యక్రమంలో పాల్గొనడం మరింత సంతోషదాయకమని నిర్వాహకులు తెలియజేశారు. వాల్మీకి అన్నాడు, వాడికన్నా నేను ఇంకా పెద్ద దుర్మార్గుడిని అన్నాడు. అంగ్రిమానుడు తెలుసా మీకు? అసలు అంగ్రిమానుడు పేరు విన్నారా? ఉన్నారు లేదా? అంగ్రిమానుడు అనే ఒక రాక్షసుడు ఉన్నాడు. రాక్షసుడు అంటే మనిషి ఆటనికుడు. అడిగితే ఎవరు కనపడితే వాళ్ళు వేసేసేవాడు. వాళ్ళు పట్టణీళ్ళు కట్ చేసి నల్ల వేసుకున్నాడు. కోసం అన్నమాట మీరు నల్ల కోసం దృష్టి చేసుకుని వెళ్తుంటారు. అలాగే ఆడికి ఏడు పిచ్చి అనమాట. పొడవ వెళ్ళి ఎవరికి కనుకుంటే అన్నీ చేస్తాడు. ఇంకా నేను కనపడ్డాను కాదు. అంగ్రిమానుడు అది కూడా పట్టణాలే తీసుకుంటాడు. అన్నీ తీసుకోడు. మనిషిని చెప్పడం పట్టణాలు పీకోవడం నల్ల వేసుకున్నాడు. అది ఒక సరదా. ఎందుకంటే ఏం చెప్తాం అదొక సైకో. పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ మూవ్మెంట్ ఆధ్వర్యంలో కామారెడ్డిలోని ఆర్య సమాజ్లో జరుగుతున్న ధ్యాన కార్యక్రమం 5వ రోజుకు చేరుకుంది. బోధన్కు చెందిన సీనియర్ పిరమిడ్ మాస్టర్ శ్రీ సాయిలు గారు విభిన్నమైన అంశంతో తమ ఆత్మజ్ఞాన సందేశాన్ని అందించారు. ధ్యానం యొక్క ఆవశ్యకతను తెలుపుతూ మన వాస్తవానికి మనమే సృష్టికర్తలం అనే అంశం మీద చక్కటి వివరణ అందించారు. మన మాటే మన నుదుటి మీద రాత అని తెలుపుతూ ఏ లోకంలో ఉన్నా, ఏ కాలంలో ఉన్నా మన వాస్తవాన్ని మనమే సృష్టించుకుంటూ ఉన్నామని తెలియజేశారు. మన జీవితంలో మనకు వచ్చే అనేక సమస్యలకు మన అనవసరపు మాటలే కారణమని ఉదాహరణలతో వివరించారు. సరికాని ఆహారాన్ని భుజించటమే మన ఆత్మ ఎదుగుదలకు పెద్ద అవరోధమని తెలియజేశారు. ఈ ధ్యాన శిక్షణ తరగతిలో 70 మందికి పైగా ధ్యాన మిత్రులు పాల్గొని ఆత్మజ్ఞాన సందేశంతో పాటు ఆత్మానందాన్ని కూడా పొందామని తెలిపారు. ఇవి ఈనాటి PSSM సమాచారం. మరింత సమాచారంతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి PMC. ప్రతి క్షణం సత్య దర్శనం. నమస్కారం.